విశ్వామిత్రుడు, రామ, లక్ష్మణ, ఇప్పుడు మీకు 2 అద్భుతమైన విద్యలను బోధిస్తాను. ఇవి దేవతలు నాకు అనుగ్రహించినవి. ఇవి నేర్చుకున్న వారిని దుఃఖం, ఆకలి, నిద్ర, అలసట ఏవీ కూడా తాకవు. లక్ష్మణుడు ఆసక్తిగా, గురుదేవా, ఆ విద్యల పేర్లేమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు, వాటి పేర్లు బల మరియు అతిబల. బల శక్తి ఇస్తుంది, అతిబల రక్షణ ఇస్తుంది. ఈ విద్యలను జ్ఞానంతో, శ్రద్ధతో స్వీకరించాలి. విశ్వామిత్రుడు మంత్రాలు జపిస్తూ రామలక్ష్మణుల నుదుటిపైన స్పర్శించాడు. విశ్వామిత్రుడు, రామ, లక్ష్మణ, ఈ విద్యలు మీలో వెలుగును నిలిచి ధర్మరక్షణలో మీకు శక్తినిస్తాయి. రామలక్ష్మణులు వినయంతో నమస్కరించారు. రాముడు, మహర్షి, మీ కృప వల్ల మేము ఈ దివ్య విద్యలను పొందాము. ఇవి మాకు జీవితాంతం బలమిస్తాయి. విశ్వామిత్రుడు, అవును రామ, ఇవి యుద్ధంలోనే కాదు, ధర్మ సాధనలో కూడా నీకు దారి చూపుతాయి. ఇప్పుడు మనం రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం, రేపు తాటకవనానికి బయలుదేరుదాం అని అన్నాడు. తర్వాత ఆ రాత్రి సరియూ నది పక్కన నిశ్శబ్దం అలుముకుంది. నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తున్నాయి. రామలక్ష్మణులు గడ్డి మీద విశ్వామిత్రుని పక్కన నిద్రించారు. వారి హృదయంలో భయం కాదు, ఉత్సాహం మాత్రమే ఉంది. ఎందుకంటే గురువు ఆశీర్వాదం, బల, అతిబల అన్న విద్యాశక్తులు వారిని కాపాడుతాయి. ఇలా సరియూ నది వద్ద రామలక్ష్మణులు తమ జీవితంలో మొదటి దివ్య విద్యలను పొందారు. వీటితో వారు ధర్మయాత్రలో మరింత బలంగా ముందుకు సాగారు. తర్వాతి రోజు తాటకవనం వారిని ఎదురు చూస్తుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.